నాలుగు టీ20ల సిరీస్ ఆఖరి అంకానికి చేరింది. ఇవాళ వాండర్నర్ మైదానంలో భారత్ దక్షిణాఫ్రికాల మధ్య 4వ మ్యాచ్ జరగనుంది. 4 మ్యాచ్ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో ఉన్న సూర్యకుమార్ సారథ్యంలోని టీమిండియా అదే జోరులో సిరీస్ను సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు సొంత గడ్డపై సిరీస్ సమం చేయాలని సఫారీలు భావిస్తున్నారు. 3 మ్యాచ్ల్లో 2 సార్లు 200 పైచిలకు స్కోరు చేసిన భారత జట్టు ఓడిన మ్యాచ్లను మెరుగైన పోరాటం కనబరిచింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 25 టీ20 మ్యాచ్లు ఆడిన టీమిండియా అందులో 23 విజయాలు సాధించింది. ఈ ఏడాదిలో భారత జట్టుకు ఇదే చివరి టీ20 మ్యాచ్ కాగా ఇందులోనూ విజయం సాధించాలని సూర్యకుమార్ బృందం పట్టుదలతో ఉంది. 2007లో టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో పాకిస్తాన్పై గెలిచి విశ్వ విజేత కిరీటం నెగ్గిన వాండరర్స్ మైదానంలోనే ఈ మ్యాచ్ జరగనుంది. ఇక్కడ సూర్యకుమార్ యాదవ్కు మంచి రికార్డుంది. చివరిసారి వాండరర్స్లో ఆడిన మ్యాచ్లో సూర్య సెంచరీతో విజృంభించారు. తాజా సిరీస్లో ఇప్పటికే భారత్ తరపున సంజు శాంసన్, తిలక్ వర్మ శతకాలు బాదగా ఆఖరి మ్యాచ్లో ఎవరు రాణిస్తారో చూడాలి. తొలి మ్యాచ్లో సూపర్ సెంచరీతో చెలరేగిన ఓపెనర్ శాంసన్ తర్వాత వరుసగా 2 మ్యాచ్ల్లో విఫలమయ్యారు. తొలి 2 మ్యాచ్ల్లో విఫలమైన మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 3వ టీ20లో అర్ధ శతకంతో మెరిశారు. మొత్తంగా చూసుకుంటే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో పెద్దగా లోపాలు కనిపించకపోయినా ప్లేయర్లంతా కలిసికట్టుగా కదం తొక్కాల్సిన అవసరం ఉంది. తిలక్ వర్మ 3వ స్థానంలో బ్యాటింగ్కు చేరుండగా కెప్టెన్ సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్తో మిడిల్ ఆర్డర్ పటిష్టంగా కనిపిస్తుంది. రింకు సింగ్ బ్యాట్ నుంచి గత మెరుపులు కరువయ్యాయి. ఈ సిరీస్లో ఆడిన 3 మ్యాచ్ల్లో కలిపి రింకు కేవలం 28 పరుగులే చేశాడు. 3వ టీ20 ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హిట్టర్ రమణ్దీప్ సింగ్కు మరోసారి అవకాశం దక్కవచ్చు. హర్షదీప్ సింగ్ పేస్ బాధ్యతలు మోనున్నాడు. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి స్పిన్ బాధ్యతలు చూసుకున్నారు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిన దక్షిణాఫ్రికా ఈ సిరీస్లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోతుంది. గత మ్యాచ్లో ప్రధాన ఆటగాళ్లంతా చేతులెత్తేసిన సమయంలో పేస్ ఆల్రౌండర్ మార్కో జాన్సన్ భారీ షాట్లతో విరుచుకుపడి టీమిండియాను భయపెట్టాడు. టపర్ ఆటల్లో ఇలాంటి దూకుడు లోపించడంతోనే సఫారీ జట్టు ఇబ్బంది పడుతుంది. హెన్రిచ్ క్లాసెస్, డేవిడ్ మిల్లర్లపై ఆ జట్టు అతిగా ఆధారపడుతుంది. ఈ ఇద్దరు మెరుపులు తప్ప చివరి వరకు నిలకడగా రాణించలేకపోవడం జట్టును దెబ్బతీస్తోంది. గతేడాది టీమిండియాతో తమ దేశంలో జరిగిన సిరీస్ను 1-1తో సమం చేసుకున్న దక్షిణాఫ్రికా ఇప్పుడు ఇదే ఫలితం రాబట్టాలంటే శక్తికి మించి పోరాడాల్సిన అవసరం ఉంది. బౌలింగ్లో కేశవ్ మహారాజ్, సిమ్లేన్, కోడ్జీ, మార్కో జాన్సన్ కీలకం కానున్నారు.